నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు వ్యాఖ్య. ఢిల్లీలో జగన్ ధర్నాపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందన. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా తప్పించుకునేందుకు జగన్ ఇలా చేశారని విమర్శ. తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ క్లారిటీ. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అందిస్తామని స్పష్టం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన. 15,000 నష్టపరిహారం చొప్పున రైతుకు అందించాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం అక్రమాలపై సిఐడితో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. లోతైన విచారణ తర్వాత అవసరమైతే ఈ అంశాన్ని ఈడీకి సిఫారసు చేస్తామని వివరించారు. మద్యం విక్రయాల్లో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని, దానికోసం సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. మద్యం లావాదేవీల్లో జరిగిన అవకతవకలు బయటకు తీస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఎక్సైజ్ శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయనన్నారు. తాము విడుదల చేస్తున్న 7 శ్వేతపత్రాలు చూస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. మద్యపాన నిషేధం, లిక్కర్ అవుట్లెట్స్ తగ్గింపు అని చెప్పి అన్నీ మరిచారని విమర్శించారు. ప్రజలకు హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలని పేర్కొన్నారు. మద్యం అనేది ఒక వ్యసనమని, పేదవాడు శారీరకంగా కష్టపడి బాధలు మరిచిపోయేందుకు తాగుతారని, వారి అలవాటును బలహీనంగా చేసుకుని దోచుకున్నారంటూ విమర్శించారు. ఈ చర్చలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. గత ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని తప్పుపట్టిన పవన్ కళ్యాణ్, గత ఎక్సైజ్ పాలసీలో 18,000 కోట్ల అవకతవకలు జరిగాయనన్నారు. అసెంబ్లీలో సమాధానం చెప్పాల్సి వస్తుందని, వైసీపీ సభ్యులు తప్పించుకొని పారిపోయారని విమర్శించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో మద్యపాన నిషేధం అసాధ్యమని, మద్యానికి బానిసలైన వారి కోసం డీ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పవన్ సూచించారు. ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ తీసుకొచ్చి ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ కోసం ఏమేం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎస్టాబ్లిషింగ్ కాంప్రహెన్సివ్ క్వాలిటీ కంట్రోల్, ప్రజల ఆరోగ్యం కోసం దీన్నంతా కూడా మనం ఆలోచించి ఒక సింగిల్ లైన్ ఒకటి, ఇంకో ప్రొడక్షన్ కానీ, సప్లై చైన్ కానీ, ప్రైమరీ డిస్టిలరీస్ కానీ, ఈఎన్ఏ కానీ, ఐఎంఎఫ్ఎల్ కానీ, డిస్టిలరీస్ కానీ, క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసి అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పరెంట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ, ఇది కూడా డిమాండ్ డ్రివన్ కింద ఎట్లా చేయాలనేది ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇష్టానుసారంగా అలాట్ చేయడం కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి. అదే మాదిరిగా షాపులు, బార్లు పాలసీ కూడా తీసుకురావాలి. రీఎగ్జామినింగ్ లిక్కర్ ప్రైసింగ్ పాలసీ కూడా ఏ వెరైటీ ఎట్టుండాలి, మళ్ళీ పేదవాళ్ళకి అందుబాటులో ఎట్టుండాలి, అవన్నీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. నెక్స్ట్, స్పెషల్ క్యాంపెయిన్ అగైనెస్ట్ ఇల్సిట్ లిక్కర్ ఎన్డీపీఎస్ పైన కూడా మనం చేయాలి. ట్రాకింగ్, ట్రేసింగ్ ఎట్లా చేయాలనో ప్రాపర్గా చేసే పరిస్థితి రావాలి. డిజిటల్ పేమెంట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని రివ్యూ చేయడం, ఎట్లా దాన్ని మనం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డీ అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి. అప్పుడే మనకు కొంతవరకు కంట్రోల్ వస్తుంది. నెక్స్ట్, ఇన్వెస్టిగేషన్ ఇంటూ ది అలిగేషన్స్ అవినీతి ఎన్డీపీఎల్, దీన్ని ఏం చేయాలనో సభ్యులు మీరు కూడా చెప్పండి. మీరందరూ చెప్పిన తర్వాత దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ప్రజల్లో ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలో మనం చేస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేయడం మనందరి బాధ్యత. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అమల్లోకి వచ్చి ఉంటే ప్రజల ఆస్తులను దోచుకొని ఉండేవారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో నేడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై శాసనసభలో చర్చ సాగింది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ అనేది భయంకరమైన చట్టమన్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ చట్టం తీసుకురావడంతో చాలా సమస్యలు వచ్చాయన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తూ లాయర్లు ఎక్కడికక్కడ ఆందోళన చేశారని గుర్తు చేశారు. భూమి అనేది తరతరాలుగా వారసత్వంగా వచ్చే సొమ్ము అన్నారు. వాటికి ప్రభుత్వం ముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం ఆనవాయితీ అన్నారు. కానీ ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని ఎక్కడైనా పట్టా పాస్ పుస్తకాలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇటీవల భూ సర్వే అన్నారని తద్వారా ఎక్కడికక్కడ భూ వివాదాలు పెంచారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ అనేది లోపభూయిష్టమని అన్నారు. ఎంత భయంకరంగా అంటే దిశ ఒక అభద్రతా భావనకు లోనయ్యారు. మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రక్షణ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు, వాళ్ళకి భూములు ఉన్నాయి, వేరే దేశాలకు వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా డీమ్డ్ క్లాసిఫైడ్ చేసేస్తారు, నోటీసులు కూడా ఇవ్వరు. ఇలాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఏది ఏమైనా మేము చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్సి అని మొదటి 5 సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం. మొదటి కేబినెట్లో దీన్ని ఆమోదించాం. మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం. ఇది మా చిత్తశుద్ధిని మరొక్కసారి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా బలపరిచి ఈ నల్ల చట్టానికి మంగళం పాడాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉండం, ప్రజల ఆస్తులు కాపాడుతాం, ప్రాణాలకు రక్షణగా ఉంటాం. ఇలాంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని మరొకసారి తెలియజేసుకుంటూ ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగటం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. జగన్ ధర్నాపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. జగన్ ధర్నా డ్రామా అని ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా తప్పించుకునేందుకు జగన్ ఇలా చేశారని మండిపడ్డారు. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతంతో వస్తుంది, కానీ ఏపీలో ఫేక్ రాజకీయం, ఫేక్ ప్రచారం మాత్రమే వైసీపీ సిద్ధాంతమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. వై నాట్ 175 అని 11 సీట్లు కూడా తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టాలనే ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. గతంలో ప్రతిపక్షాలను నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఢిల్లీ వెళ్లి తుగ్లక్ రెడ్డి ధర్నా చేయడం సిగ్గుచేటు. జగన్కు రెడ్ బుక్ భయం పట్టుకుందని ఢిల్లీ వెళ్లి అక్కడ కూడా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడిగా హుందాగా వ్యవహరించాలని సూచించారు. మొన్నటి వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా మేము అధికారంలోనే ఉన్నాము అన్న భ్రమతోనో లేకపోతే అధికారాన్ని తొందరగా రావాలన్న ఆతృతతోనో తప్పు మీద తప్పులు చేస్తూ ప్రజలకి అడ్డగా బుక్ అయిపోతున్నారన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్న మొన్నటి వరకు వై నాట్ 175 అని ఎలక్షన్ల ముందు వరకు మాట్లాడి ఎలక్షన్లు అయిన తర్వాత సుమారుగా 175 సీట్లు కాదు కదా, కనీసం 17 సీట్లు కూడా తెచ్చుకోలేక 11 సీట్లకే పరిమితమైపోయి ఎలా మోహం చూపించుకోవాలో తెలియక ఆంధ్ర రాష్ట్రంలోని కనుక ఎటువంటి ధర్నాలైనా చేపడితే రోడ్డు మీదకి వచ్చి ప్రజలు తంతారని సంగతి భావించి అసెంబ్లీని ఎగ్గొట్టాలి, ఈ 11 మందితోని అక్కడికి వచ్చి మొహం చూపించుకోలేక ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మిడిసి పడ్డారు. అటువైపు కనీసం వయసుతో సంబంధం లేకుండా వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ప్రతిపక్షాల వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. అయితే ఈరోజు అదే 11 మందితో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సాధారణ పులివెందుల ఎమ్మెల్యేలాగా అసెంబ్లీలో అడుగు పెట్టలేక ఏదో విధంగా అసెంబ్లీ నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో అసలు రాజకీయానికి సంబంధం లేని ఒక వినుకొండ ఇష్యూని బేస్ చేసుకొని ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి ఢిల్లీలో కూర్చొని అనకూడదు కానీ ఆ జంతర్ మంతర్ దగ్గర ఈ తుగ్లక్ రెడ్డి వెళ్ళి కూర్చొని ధర్నా చేయటం చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి ఏదో అంటారు కదా, జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కసారి మైండ్ పోతుంది అంటుంటారు. నిజంగా మైండ్ పోతుందేమో అనిపిస్తుంది. మంత్రులను మాయ చేసేలా కొందరు అధికారులు సమాచారం ఇస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిలు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వటం లేదంటూ అధికారులపై ఈ ఇద్దరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాసనసభ 3వ రోజు సమావేశాల్లో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదు. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపు విషయంలో అధికారులు ఇచ్చిన సమాచారంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలు లేకుండా అవును కాదు ఉత్పన్నం కాదు అనే రీతిలో అధికారులు సమాధానం ఇవ్వడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. పొడిగానే చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకు ఇచ్చే సమాధానంలోని వివరాలు ఉండేలా చూడాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల మళ్లింపు విషయంలో అధికారుల సమాధానంపై డోలా అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకతవకలపై సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. పూర్తి స్థాయిలో వివరాలు అందజేయాలని ఇవ్వాలని ఆదేశించారు. అదే సమయంలో అధికారులు పనితీరు మార్చుకోవాలని పవన్ కోరారు. సమాధానాలు అందరికీ అర్థమయ్యే విధంగా సవివరంగా ఉండాలని సూచించారు. ప్రైవేట్ కళాశాలలో పీజీ చదివే విద్యార్థుల ఫీజు రిమర్స్ బకాయిల అధ్యక్ష 2019-20లో 78,309 మంది అధ్యక్ష. 2020-21లో 38,623 అధ్యక్ష. 2021-22లో 2,560 అధ్యక్ష. మొత్తం మీద 1,19,437 మంది విద్యార్థులకి 475.08 కోట్ల రూపాయలని ప్రభుత్వం బకాయిల కింద ఉంచింది అధ్యక్ష. అదేవిధంగా 18-19 కూడా ప్రభుత్వం మారే టైంకి ఉన్నటువంటి వాటి అన్నింటినీ కలుపుకుంటే 644 కోట్ల రూపాయలు బకాయిలు పడినమాట వాస్తవం అధ్యక్ష. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళు నిలిపివేయటం వల్ల, అదేవిధంగా వసతి దీవెన కూడా ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టారు అధ్యక్ష. ఎప్పుడూ కూడాను 50% మించి విడుదల చేయలేదు అధ్యక్ష. 2019-20 నుంచి 2022-23 వరకు వరుసగా ప్రతి సంవత్సరం కూడా 50% వసతి దీవెన విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. 23-24 సంవత్సరానికి 100% కూడా విడుదల చేయలేదు అధ్యక్ష. మొత్తం మీద కూడా ఇప్పటికి విడుదల చేస్తుంటే మొత్తం 4,785.12 కోట్ల రూపాయలు విద్యార్థులకు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. వాస్తవంగా చూస్తే అధ్యక్ష చాలా దారుణమైన పరిస్థితుల్లో విద్యార్థులు ఫేస్ చేశారు అధ్యక్ష. ఫీజు బకాయిలు ఉన్నందువల్ల కళాశాలలో ఫీజులకు ఎగ్జామ్ ఫీజు చెల్లించుకోవడం కానీ, అదేవిధంగా తీసిన సర్టిఫికేట్లు కళాశాల యాజమాన్యం ఇవ్వకపోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది సీరియస్గా ప్రభుత్వం దృష్టికి తీసుకున్నాం అధ్యక్ష. పరిశీలన చేసి ఆ కాలేజీ యాజమాన్యాలతో కూడా నెగోషియేట్ చేసి వీలైనంత తొందరగా ఈ బకాయిలు చెల్లించే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనే మా లక్ష్యం. అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తాం. అందులో సందేహం లేదు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది అని శాసన మండలిలో వెల్లడించారు. చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4-వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని. రాష్ట్రంలో మత్స్యకారులకు ఉరితాడులా మారిన జీవో 217 రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో మంత్రి అచ్చెన్నాయుడు మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో భాగంగా శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ మార్చిలు కింజారపు అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న అనేక మందిలో మత్స్యకారులు ప్రధానమని, అటువంటి మత్స్యకారులను గత వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు నిర్ణయాలతో ఇబ్బందులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉండడం మంచి అవకాశమని అన్నారు. రాష్ట్రంలో 3,325 చిన్న తరహా సాగునీటి చెరువులు, 23,920 గ్రామ పంచాయతీ చెరువులు, 118 రిజర్వాయర్లు ఉన్నాయని, ఎన్టీ రామారావు ఈ చెరువులను మత్స్యకారుల సొసైటీలకు ఇచ్చి వారి జీవన విధానం మెరుగుపరిచారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం జీవో 217 తెచ్చి మత్స్యకారుల సొసైటీల పరిధిలో ఉన్న చెరువులను ఆన్లైన్ టెండర్ల ద్వారా వైసీపీ కార్యకర్తలకు అప్పగించి మత్స్యకారుల పట్టకొట్టిందన్నారు. కుల వృత్తులపై జీవనం సాగించే వారి పట్టకొట్టే దుర్మార్గపు చర్యలు గత ప్రభుత్వంలో ఎన్నో ఉన్నాయన్నారు. మత్స్యకారుల మెడకు ఉరితాడు వేసిన జగన్ రెడ్డి తెచ్చిన జీవో 2017ని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఈ ప్రశ్నకు సమాధానం, ఈ జీవో వల్ల మత్స్యకారుల మెడకి పెద్ద ఉరితాడులా తయారవుతుంది. దీన్ని ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ జీవోను రద్దు చేయడానికి నిర్ణయం చేశాం. ఇది క్యాబినెట్లో పెట్టి వీలైనంత తొందరగా ఈ జీవోని రద్దు చేస్తామని చెప్పి సభలో ఉన్నటువంటి సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాం. మహాగణపతి ఆశీస్సులతో నూతన ప్రభుత్వంలో శుభాలు చేకూరి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మీడియాతో పేర్కొన్నారు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో వినాయకునికి మట్టి విగ్రహం నెలకొల్పడం జరుగుతుందన్నారు. రానున్న వినాయక చవితి వేడుకలలో పర్యావరణ హితం కోరుతూ మట్టి గణపతి ప్రతిమలను పూజించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లేబర్ కాలనీ సెంటర్ సితారా జంక్షన్లో 72 అడుగుల మహామట్టి గణపతి భారీ విగ్రహ ఏర్పాటుకు బుధవారం శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని సతీమణి కేసినేని జానకి లక్ష్మి, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ క్రమంలో 72 అడుగుల మట్టి వినాయకుని ప్రతిష్ఠించే ప్రదేశంలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా స్తంభపు పూజ చేశారు. ఈ సందర్భంగా కేసినేని శివనాథ్ సతీమణి జానకి లక్ష్మి మాట్లాడుతూ, డూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న 72 అడుగుల మహాగణపతి విగ్రహం రాష్ట్ర ప్రజలకు చక్కటి సందేశాన్ని అందిస్తోందన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలు ప్రతి పండుగను ఆనందోత్సాహంతో జరుపుకోవాలని ఉద్దేశంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేశామని అన్నారు. వినాయక చవితికి మట్టి ప్రతిమలను వాడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆమె కోరారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ఇక్కడ 72 అడుగుల వినాయకుడిని పెట్టడం జరిగిందండి. మట్టి వినాయకుడు కాబట్టి పర్యావరణం రక్షిస్తుందని, అలాగే మనం అందరం చాలా హ్యాపీగా వినాయకుడి కోసం ఇవన్నీ చేయటం జరిగిందండి. గత ప్రభుత్వంలో అవన్నీ నాశనం అవ్వటం జరిగింది. మళ్ళీ మనం అందరం ఆనందంగా మళ్ళీ వినాయకుడిని నిలబెట్టడం జరిగిందండి. అందుకని అంటే ఎంపీ గారు ఢిల్లీలో ఉన్న సందర్భమున నేను వచ్చి ఇది హాజరవ్వటం జరిగిందండి. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి దీంట్లో పాల్గొనటం. అనంతరం బుద్ధ వెంకన్న మాట్లాడుతూ, విజయవాడలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి పర్యావరణం పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో 72 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు పండుగలు చేసుకోవడం మర్చిపోయారని, నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ప్రజలు బాగోగులు చూడటమే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం కూడా రాజకీయ పార్టీలుగా తమపై బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక నిర్వహించే డూండి గణేష్ సేవా సమితి వినాయక ఉత్సవాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరగటం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అనేది విజయవాడలో గత 10 సంవత్సరాలుగా దాదాపు పెట్టడమే కాకుండా పర్యావరణాన్ని రక్షించే విధంగా, పర్యావరణాన్ని కాపాడే విధంగా ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసా, ఇంకో వాటితో చేసి ఊరేగించి ట్రాఫిక్కి అడ్డం, ప్రజలకి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నిటికీ భిన్నంగా ఒక డూండి వినాయకుడిని స్థాపించి ఏ స్థలంలో అయితే మట్టితో స్థాపిస్తారో అదే స్థలంలో వినాయకుడి నిమజ్జనం అంటే వాటర్తో చేసి ఆ మట్టిని తలా కొద్దిగా ఇంటికి తీసుకెళ్ళి మన తులసి మొక్కలో వేసి
అంటే నిజంగా ఇది చాలా భక్తి శ్రద్ధలతో ఇప్పుడు ఒక వినాయకుడిని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం తప్పు, ఆ వినాయకుడిని తీసుకెళ్ళి నదిలో కలపడం తప్పు, ఆ నదిలో నీళ్ళు మనమే తాగుతాం, మన అనారోగ్యం, ఇవన్నిటిని ఆలోచించి ఈ మంచి కార్యక్రమం, ఆ కార్యక్రమం కూడా ఒకే ఒక కమ్యూనిటీ, అది కూడా వైశ్య కమ్యూనిటీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రానికే కాదు భారతదేశానికే ఒక ఆదర్శం. వినాయకుడికి పూజలు చేయాలి, వినాయక చవితులు చేయాలి, మనకు మొదట వచ్చే పండగ వినాయకుడి పండగ చెయ్యాలి. కానీ చేసే పద్ధతి ఇది, దేవుణ్ణి కొలిచే పద్ధతి ఇది. ఈ రకంగా మనం దేవుణ్ణి కొలిస్తే మనకి బాగుంటుంది, మన ఆరోగ్యాలు బాగుంటాయి. అలాగే దేవుడికి కూడా దేవుడి మట్టి కృష్ణానదిలో కలిపేస్తే ఏముంటుందండి? తలా కొద్దిగా తీసుకెళ్ళి ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఊరికే శంకుస్థాపన చేయాల, ప్రతి దగ్గర నుంచి మట్టి తెప్పించాడు. అంటే మట్టి చాలా పవిత్రమైనది, అందులో వినాయకుడితో చేసినటువంటి మట్టి ఇంకా పవిత్రమైనది. అనంతరం డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్, టీడీపీ వాణిజ్య విభాగం మాజీ అధ్యక్షులు ముక్తేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా గతంలో నిర్వహించిన డూండి గణేష్ సేవా సమితి భారీ మట్టి గణపతి విగ్రహ ఉత్సవాలు కార్యక్రమాలు ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ సహకారంతో చేయనున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఈ ఉత్సవాలు నిర్వహించామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాము చేస్తున్న ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. ఏదైతే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్ని రకాల సపోర్టుతో ఆ రోజు డూండి గణేష్ సేవా సమితి అని ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అద్భుతంగా ఖైరతాబాద్ వినాయకుడు మాదిరిగా ఇక్కడ ఒక మట్టి వినాయకుడిని పెట్టాలని, ఆ మట్టి వినాయకుడిని ఎక్కడైతే స్థాపిస్తామో అక్కడే కరిగిచ్చి ఆ మట్టిని అందరికీ పంచి అమరావతి రాజధాని నిర్మాణం బ్రహ్మాండంగా జరగాలని ప్రారంభించాం. కానీ ప్రభుత్వం మారిన తర్వాత అనేక ఇబ్బందులు, అనేక కారణాలు, వినాయక చవితి పందిరి కావాలంటే 6 రకాల పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి, లోకల్ నాయకులు సపోర్ట్ కాగితం లేనిది బొమ్మ పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ కోణంలో ఆ రోజు వినాయక చవితి ఉత్సవాల్ని ఆపేయటం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ సనాతన ధర్మం ప్రకారం ఎలా అయితే వినాయకుడిని తయారు చేసి ప్రతిష్ఠించి 9 రోజులు 11 రోజులు కూడా నవాభిషేకాలు, అదేవిధంగా హోమాలు, జపాలు, కళ్యాణాలు అన్నీ కూడా చేసి లక్షలాది మంది జనంతో ఇక్కడ పూజలకి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సహా భారతీయ జనతా పార్టీ నాయకులు, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, డూండి గణేష్ సేవా సమితి కార్యవర్గ సభ్యులు గడ్డం రవి, దర్శి సుబ్బారావు, ముక్తేశ్వరరావు, పేర్ల రవి, కె దుర్గా శ్రీనివాస్, వివికే నరసింహరావు, మద్దు శ్రీను మరియు విజయవాడ ఛాంబర్ సభ్యులు మరియు వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీ అన్ని రంగాల్లో దూసుకెళ్లడం ఖాయమని బీజేపీ నేత రమేష్ నాయుడు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేశారని, అమరావతి రాజధానికి 15,000 కోట్లు కేటాయించడం హర్షణీయమని అన్నారు. క్యారిడార్ల ద్వారా 7 జిల్లాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పరిశ్రమలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. జగన్ శవ రాజకీయాలు మానుకొని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన హితవు పలికారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత రమేష్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రజల కలల రాజధాని నిర్మిస్తా అన్న జగన్ మోసం చేశాడని, 3 రాజధానుల పేరుతో అసలు రాజధానే లేకుండా చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మోడీ సారథ్యంలో ఏపీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం 15,000 కోట్లు ఇవ్వడం హర్షణీయమన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు జగన్ ఆపేశారని, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం మీద దోచుకోవాలనుకున్నారని ఆరోపించారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని ప్రకటించారని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అభివృద్ధి చెందుతాయనన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల జీవితంలో మార్పు వస్తుందని అన్నారు. జగన్ దెబ్బకు పొట్ట చేత పట్టుకొని ప్రజలు వలసలు పోయారని, కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమలను కూడా పంపేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు వల్ల పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టలేదని, జగన్ ఇప్పుడు అయినా సిగ్గు తెచ్చుకోవాలని, బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. జగన్ వల్లే రాష్ట్రం అన్ని విధాలా నాశనం అయిందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొని నిర్మాణాత్మక పాత్ర పోషించాలని హితవు పలికారు. నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయం, అలాగే యువత, వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజానికం, ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆంధ్ర, బీహార్ లాంటి రాష్ట్రాలకంతా కూడా నిన్న నిజమైనటువంటి ఒక పండుగ దినం. ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగువారి కోడలు ఒక చారిత్రాత్మకమైనటువంటి పాపులిస్టిక్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. పాపులిస్టిక్ బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి తరుణంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వినాయక చవితి ముందే చేసుకున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఆయన సమర్థించలేనటువంటి, విమర్శించలేనటువంటి స్థితిలో గొంతులో వెలకాయ పడ్డ చందంగా తయారైంది. ఆయనకు మాత్రమే ఈ బడ్జెట్ అనేది కొంత కటగింపుగా ఉంది. ఎందుకంటే తను సాధించలేనటువంటివి, తన హయాంలో చేయలేనటువంటివి, తన హయాంలో దక్కనటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో అమరావతి నుంచి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు అనేవి కూడా వేగవంతంగా ముందుకు పోతాయనేటువంటి విషయం తేటతెల్లమైంది. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తరుణంలో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బడ్జెట్కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఏ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయలేదు. అకాల వర్షాలతో అతలాకుతలమైన ముంపు ప్రాంతాలలో పర్యటించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నందమూరి గ్రామం ముంపు బారిన పడిన పంట పొలాలను సందర్శించిన ఆమె వరద నీరు నడుము లోతు వరకు వచ్చిన వరి పొలాలలో దిగి నిరసన వ్యక్తం చేశారు. వరద ముంపు బారిన పడి సర్వం కోల్పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నందమూరి గ్రామంలో 500 ఎకరాలు ముంపు బారిన పడ్డాయని, ఎకరాకు 15,000 నష్టపరిహారం చొప్పున రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. వెస్ట్ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంతమంది రైతులు, నష్టపోయిన రైతులతో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు, ఇలా వీళ్ళ పంటల్లోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితి కేవలం ఈ గ్రామానికి చెందే 500 ఎకరాలు. ఇలా చుట్టుపక్కల గ్రామాలు, ఈ జిల్లా అంతా కలుపుకుంటే కనీసం 40,000 ఎకరాలు ఇలా నీట మునిగిందని అంచనా. మరి రైతులు ఇంతగా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు? ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు, అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం 14,000 రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయింది. చాలా మంది కౌలు రైతులము, అప్పు తెచ్చుకుని పెట్టినాము. కనీసం ఒక్కొక్కరికి 2 లక్షలు అన్న అప్పు ఎంతుందన్న, కనీసం లక్షల్లో వీళ్ళకి అప్పు ఉంది. కనీసం 2 లక్షలు ప్రతి రైతుకు ఇక్కడ అప్పు ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్ అవినీతిపై రాష్ట్రపతి, ప్రధాని, సిబిఐకి ఫిర్యాదు చేస్తున్నామని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తెలిపారు. వెంటనే విచారణ చేసి జగన్పై చర్యలు తీసుకోవాలని, జగన్కు మంజూరు చేసిన బెయిల్ వెంటనే రద్దు చేయాలని కోరారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, ఈ నేపథ్యంలో కాళికాదేవి, చంద్రబాబు ఫ్లెక్సీలతో ఊరేగింపు నిర్వహించినట్లు తెలిపారు. విజయవాడ వన్ టౌన్లో కాళికాదేవి, చంద్రబాబు ఫ్లెక్సీలతో టీడీపీ సీనియర్ నాయకులు బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమం జరిగింది. బుద్ధా అప్పారావు నిలయం నుంచి దుర్గగుడి వరకు బుద్ధా వెంకన్న పాదయాత్ర చేశారు. టోల్ గేట్ వద్ద ఉన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ కొత్త డ్రామాలు ఆడుతున్నాడని, ఆ అబద్ధం, ఆ అవినీతి అంటే జగన్కు బాగా ఇష్టమని అన్నారు. ఇప్పుడు అబద్ధాలతో ఢిల్లీలో మాయా ధర్నా చేస్తున్నాడని, పెన్షన్ విషయంలో ప్రజలను జగన్ మోసం చేశాడన్నారు. చంద్రబాబు చెప్పిన విధంగా పెన్షన్ 4,000 చేశారని, చంద్రబాబు పాలనలో ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు.
తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని జగన్ దోచుకున్నాడని ఆరోపించారు. 2004-2009లో జగన్ ఎన్నికల అఫిడవిట్ను పరిశీలించాలని 84 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే పరిస్థితి ఎలా వచ్చిందని అన్నారు. 42,000 కోట్లు ఈడీ అప్పట్లో జప్తు చేసిందని, ఈ 5 ఏళ్లలో మద్యం, మైనింగ్, ఇసుక మాఫియాలతో కోర్టు దోచుకున్నాడని చెప్పారు. గత అవినీతిపై జగన్ జైలుకు వెళ్లాడని, 5 ఏళ్లలో ఎంత అవినీతి జరిగిందో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త డ్రామాకి తెరలేపాడు. ఏంటంటే అది ఢిల్లీ వెళ్ళి ఈ రాష్ట్ర పరిస్థితుల మీద వివరిస్తాడు. ఏం వివరిస్తావా? నువ్వు ఆ అక్షరం అంటే 2 ఇష్టం ఆయనకి. ఒకటి అబద్ధం, రెండోది అవినీతి. నువ్వు నీ అవినీతి గురించి ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పగలవా? 2 అబద్ధం లేకుండా ప్రధానమంత్రి మోడీ గారికి చంద్రబాబు గారు హామీ ఇచ్చినట్టు ఎక్కిన మరుక్షణమే 3,000 పెన్షను, నేను 2,000 పెన్షన్ని 3,000 4 దఫాలుగా పెంచితే చంద్రబాబు గారు ఒక్కసారిగా 4,000 పెన్షన్వే కాకుండా ఏదైతే ఏప్రిల్ నుంచి ఇస్తున్నారో ఆ 3 నెలల్లో 1,000 రూపాయలు కూడా కల్పించారని చెప్పగలవా? నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలవా? ఇవాళ మీ మహిషాసుర మర్దినితో ఉన్నటువంటి అవతారం ఉన్నటువంటి ప్రభని కట్టడం, దాని వెనక చంద్రబాబు గారు ఉండడం ఏమిటంటే దానికి ఇది మాకు పురాతనం నుంచి కూడా ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ప్రభలు కట్టడం అలవాటు. ఒక మంచి పనికి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, చంద్రబాబు గారి పాలనలో ప్రజలందరూ బాగున్నారు, ఇవాళ గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోతున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి, అబద్ధం. ఇతను వీళ్ళ తండ్రిగా ఉన్నప్పుడు 42,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసిన మాట అందరికీ తెలుసు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారికి ప్రతి ఆషాఢం నాడు కామకోటి నగర్ నివాసితుల నేతృత్వంలో ఆనవాయితీగా సారె సమర్పిస్తున్నామని హరివాణి హేమాద్రి అరుణ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గామాతకు కామకోటి నగర్ మహిళలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసం అనేది ఎంతో పవిత్రమైందన్నారు. ఆషాఢ మాసం మొదలుతోనే వారాహి నవరాత్రులతో మొదలై శాకంబరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారన్నారు. ఆషాఢ మాసంలో శక్తి స్వరూపినిగా అమ్మవారు ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తారన్నారు. బెజవాడ ఇంటి ఆడపడుచుగా అమ్మవారికి ప్రతి ఏడాది ఆనవాయితీగా తమ కాలనీవాసుల నేతృత్వంలో అమ్మవారికి సారె సమర్పిస్తున్నామన్నారు. దుర్గమ్మ ఆశీస్సులతో సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా తమ కాలనీ వాసులు అందరం కలిసి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని ఇంకా వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని వివరించారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మేమందరం కామకోటి నగర్ విజయవాడ నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం అమ్మవారికి పవిత్ర సారిని తీసుకొస్తున్నాం. ఎట్లయితే మన ఇంటి ఆడపిల్లకి ఎట్లయితే మనం పసుపు కుంకుమ అన్నీ పెడతామో అట్లాగే అమ్మవారికి కూడా మేము సమర్పిస్తున్నాం. అమ్మవారి కరుణాకృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఈ దుర్గామాతని మనందరం కూడా మాతృరూపంలో కొలుస్తున్నాము. ఆషాఢ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి మాసము. ఆషాఢ మాసం మొదలుతోనే వారాహి నవరాత్రులతో మొదలుపెట్టి శాకంబరిగా అమ్మవారు మనందరికీ చక్కగా శాఖపాకాలు, పంటలు సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఆవిడ యొక్క ఆశీర్వచనంతో మనం మొదలు పెడుతుంది ఈ ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో శక్తి స్వరూపిణిగా మనందరినీ చల్లగా చూస్తుంది. మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఆషాఢ మాసం ఆడపిల్ల పుట్టింటికి రావటం అనేది ఒక ఆనవాయితీ ఉంది ప్రతి ఇంట్లోనూ. అలా వచ్చినటువంటి ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళ శక్తిలో వాళ్ళ సారె తీసుకెళ్ళి సారె ఇవ్వటము, సారెతో పిల్లని పంపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా ఈ దుర్గామాత మన విజయవాడ ప్రజలందరికీ కూడా ఇంటి ఆడపడుచు కాబట్టి మేమంతా ప్రతి సంవత్సరము బ్రాహ్మణ కుటుంబాలు మేమందరం కామకోటి నగర్లో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలు అందరం కలిసి ఇంట్లోనే అన్ని మా శక్తి కొలది అన్నీ తయారు చేసుకొని అమ్మవారికి పవిత్రంగా ఒక ఆచార సాంప్రదాయాలతో తీసుకొచ్చి సారెని సమర్పిస్తున్నాము. ఇది అందరం ఒకళ్ళతో కూడినటువంటి పని కాదండి, అందరం కలిసి కట్టుగా మేమంతా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇది అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని, అందరిని సుభిక్షంగా ఉండాలని దేశ ప్రజలందరూ కోరుకొని మేమందరం చేస్తున్నట్టు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దళిత నరమేధంపై, కబ్జాలపై, దాడులపై, సమాజ వనరుల దోపిడీలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షుడు పాలెటి మహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత భూములను వెంటనే దళిత హక్కుదారులకు అప్పగించాలని, కారకులకు శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ పాలనలో దళితులపై జరిగిన
నరం మేధంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్ను సమతా సైనిక్ దళ్ చంద్రబాబు ప్రభుత్వం ముందు ఉంచినట్లు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు బాలేటి మహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబులు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వరకు భారీ ర్యాలీగా వచ్చి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులు హింసకు గురయ్యారని, అనేక మంది చంపబడ్డారని, 5,000 ఎకరాల ఆన్సైడ్ భూములను దొంగ జీవోతో రెగ్యులర్ చేసి దోచుకున్నారని, లక్షలాది ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను లాక్కున్నారని, వేల మంది దళితులపై అక్రమ కేసులు పెట్టి హింసించారని తెలిపారు. రాక్షస పాలన చేసిన జగన్ దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఢిల్లీ వెళ్లి నిరసన చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలపై, అక్రమాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, కారకులైన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేదు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఎవరైతే ఎస్సీలు మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ రాజ్యాంగ హక్కులకి అవకాశమే లేకుండా పోయింది, మానవ హక్కులకి అవకాశం లేకుండా పోయింది, ప్రజాస్వామ్యానికి ఇలువే లేకుండా పోయింది. అలాంటి వ్యక్తి సిగ్గు లేకోకుండా రాష్ట్ర ప్రజలందరినీ అవమానపరిచే విధంగా ఢిల్లీ వెళ్ళి దీక్ష చేస్తున్నాడంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఇంకా నశించలేదు. రాబోయే కాలంలో ఎస్సీలని, మైనార్టీలని, బీసీలని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాల మీద అసభ్య పదజాలంతో, అసభ్య కుట్రలతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత పాలన మనం చూసాము. ఈ రాష్ట్రంలో ఏ ప్రజా సంఘానికి కానివ్వండి, దళిత సంఘానికి కానీ, ప్రతిపక్ష పార్టీలకు కానీ మాట్లాడే హక్కు లేకుండా, రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ లేకుండా చేసిన వ్యక్తి ఈ 75 సంవత్సరాల్లో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఆడపిల్లల్ని ఎంతగా అవమానపరిచాడు. సొంత కుటుంబ సభ్యుల్ని నీచంగా మాట్లాడిన నీచమైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వైసీపీలో ఉన్న దళిత లీడర్లకు అందరికీ ఒకటే చెప్తున్నాం, ఏ మొహం పెట్టుకొని మీరు ఢిల్లీ వెళ్ళారయ్యా? జగన్మోహన్ రెడ్డి కొత్తగా తన పదవి పోగానే తన రాజమహల్ నుంచి బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, మానవ హక్కులు లేవు, చట్టము న్యాయము లేదని గగ్గోలు పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నీకు గుర్తుందా గత 5 సంవత్సరాల్లో ఎంతమంది దళితులు నరమేధానికి గురయ్యారు? నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి. ఏనాడు బయటికి వచ్చి ఆ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కానీ, అలాగే డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని కానీ, డాక్టర్ అచ్చెన్న కుటుంబాన్ని కానీ, ఎరిచెర్ల కిరణ్ కుటుంబాన్ని కానీ నువ్వు ఏనాడు పరామర్శించిన పాపాను పోలేదు. ఇవాళ నీ రాజకీయాల కోసం ఒక అచ్చిని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నావు. ఈ రాష్ట్రంలో దళితుల భూములు లాక్కొని వాటిలో సహజ వనరులను దోపిడీ చేసింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు భూములు ఉండకూడదని చెప్పి లక్షల ఎకరాల భూముల్ని లాక్కుంది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఎస్సీ పిల్లలు చదవకూడదని చెప్పి, ఎస్సీలు ఆర్థికంగా ఎదగకూడదని చెప్పి, ఎస్సీలకి భూములు ఉండకూడదని చెప్పి, ఎస్సీలకి ఉన్న 27 పథకాలని రద్దు చేసింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. ఏదో రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకుంటున్నట్టు నువ్వు రాష్ట్రంలో ఇంత ఘోరాలు నేరాలు జరుగుతున్నా కానీ నువ్వు రాజ్మహల్ నుంచి బయటికి రాకుండా అక్కడే నువ్వు విందులు విలాసాలతో అనుభవిస్తూ ఈరోజు నీ పదవి పోయేపటికి, పదవి వేరే వాళ్ళ చేతులకి వెళ్ళిపోయేప్పటికీ ఆ వేదన తట్టుకోలేక బయటకు వచ్చి బేలగా మాట్లాడుతూ, అలాగే జనాలకి ఏదో సానుభూతి కలిగే విధంగా నువ్వు చేస్తున్న నాటకాలన్నింటినీ మేము గమనిస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్డు ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు శవమై తేలిన ఘటన అందరినీ కలిచివేసింది. వివరాల్లోకి వెళ్తే ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్డు బూఖ్యా కుమార్ లక్ష్మీల కుమారుడు 3 సంవత్సరాల సిద్ధార్థ నాయక్ కిల్లా రోడ్లో ఇంటి ముందు ఆడుకుంటూ బూడిద కాలువలో పడి మృతి చెందాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలని బాలుడి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు.
జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు వ్యాఖ్య. ఢిల్లీలో జగన్ ధర్నాపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందన, అసెంబ్లీ సమావేశాలకు రాకుండా తప్పించుకునేందుకు జగన్ ఇలా చేశారని విమర్శ. తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ క్లారిటీ, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అందిస్తామని స్పష్టం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటన, 15,000 నష్టపరిహారం చొప్పున రైతుకు అందించాలని డిమాండ్. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.